వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఈరోజు ఎమ్మిగనూరు కెమిస్ట్ మరియు డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ యు కృష్ణయ్య, ట్రెజరర్ బి నాగరాజు ఆధ్వర్యంలో నార్కోటిక్ డ్రగ్స్ మరియు యాంటీబయాటిక్స్ వినియోగంపై అవగాహన సదస్సును స్థానిక కెమిస్ట్రీ భవన్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కర్నూలు మరియు ఆదోని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎస్ జయరాముడు, జిల్లా డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్ పి హనుమన్న, యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ ఆఫీసర్ కె సుజన్ కుమార్, ఈగల్ సెల్ సభ్యులు రమేష్ కుమార్ మొదలగు సభ్యులు పాల్గొని ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో నందవరం మండలం మరియు గోనెగొండ్ల మెడికల్ షాపు యజమానులందరికీ స్థానిక మెడికల్ షాపుల ద్వారా ప్రజలకి అందించే వివిధ రకాల డ్రగ్స్ మరియు యాంటీబయోటిక్ మందుల వినియోగంపై సరైన అవగాహన, డాక్టర్ల సూచించిన విధంగానే మందులు ప్రజలకు ఇవ్వాలని, అలాగే ప్రతి ఒక్క కస్టమర్కు ఖచ్చితంగా రసీదు ఇవ్వాలని, నిరంతరం రికార్డులు మెయింటైన్ చేయాలని ఈ అవగాహన సదస్సులో తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పట్టణ మరియు నందవరం, గోనెగండ్ల మండలాలకు చెందిన కెమిస్ట్రీలు, మెడికల్ షాప్ యాజమానులు మరియు మెడికల్ షాప్ ఏజెన్సీ వ్యాపారస్తులు పాల్గొన్నారు. డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్ జయరాముడు, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆదోని మరియు కర్నూలు రూరల్, అలాగే పి హనుమన్న గారు, నంద్యాల డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు, అలాగే ఈగల్ టీం నుంచి ఈ సబ్ ఇన్స్పెక్టర్ అయిన సుజనా సార్ గారు, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి రమేష్ సారు, అందరము ఇక్కడ సిబ్బందితో కలిసి ఈరోజు కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ ఎమ్మిగనూరు వారికి ఈ ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సమాజంలో ప్రస్తుతము ఉన్నటువంటి ఒక సమస్య ఏంటి, మత్తు పదార్థాలకు, మత్తు వ్యసనానికి గురవుతున్నటువంటి యువతను మరియు ప్రజలను కాపాడాలనే ఒక ముఖ్య ఉద్దేశము. ఇందులో ఈ మధ్య కాలంలో ఏంటంటే, కొంతమంది గంజాయి, ఈ ఇతర మత్తు పదార్థాలతో పాటుగా కొన్ని ఉపయోగకరమైనటువంటి ఈ మెడిసిన్స్ను మిస్యూజ్ చేస్తున్నారు. అంటే అనర్థాలకు ఎమ్మిగనూరు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈగల్ టీం మరియు డ్రగ్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరం కలిసి అవేర్నెస్ ఆఫ్ డ్రగ్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ఏ విధంగా మిస్యూజ్ అవుతున్నాయి, ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ వల్ల యువత ఎలా పెడదోరణ పడుతుంది, ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఆపరేషన్ గరుడ ఈగల్ టీం చేపట్టిన ఆపరేషన్ గరుడ ద్వారా ఎలాంటి సత్ఫలితాలు వచ్చాయి, తదుపరి జరగబోయే గరుడ 2.0 ఆపరేషన్ కూడా ఎప్పుడైనా ఉండొచ్చు. సో ఈ ఆపరేషన్కి కూడా మెడికల్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా తగు జాగ్రత్తగా ఉండాలని, దానికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా టోల్ ఫ్రీ నెంబర్ 1972కి కాల్ చేయమని చెప్పేసి అందరికీ ఒక అవగాహన కల్పించడం జరిగింది. కె సుజన్ కుమార్, ఈగల్ సెల్, కర్నూలు డిస్ట్రిక్ట్. ఈరోజు మా కెమిస్ట్ భవనం ఎమ్మిగనూరు కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ తరఫున మా డ్రగ్స్ అధికారుల సమక్షంలో మరియు ఈగిల్ సెల్ సబ్ ఇన్స్పెక్టర్ అధికారుల సమక్షంలో ఒక మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. సో కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ కెమిస్టులు అందరూ వచ్చేసి వాళ్ళ సలహాలు, సూచనలు వచ్చేసి మీటింగ్లో వచ్చేసి మాకు రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేయాలి, తర్వాత ప్రిస్క్రిప్షన్స్, వ్యాలిడ్ ప్రిస్క్రిప్షన్స్ పైనే మనం మందులు అమ్మాలి, నియమ నిబంధనలను ఇచ్చేసి మాకు బాగా వివరించడం జరిగింది. సో మేము వచ్చేసి సార్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి తుజా చెప్పకుండా పాటించి మా మెడికల్ అసోసియేషన్, ఎమ్మిగనూరు మెడికల్ అసోసియేషన్కి వచ్చే చెడ్డ పేరు రాకుండా మేము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తామని చెప్పేసి సార్ వాళ్ళకి ప్రామిస్ చేసినాం. సో ఇది మేము కూడా మా కెమిస్టులందరి తరఫున మేము మీకు వివరించి చెప్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు పి శ్రీనివాసరెడ్డి, ఎమ్మిగనూరు కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్.